హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్లో బీఎడ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. గురుకుల సిస్టమ్ గురించి చూసాము, వేదిక్ సిస్టమ్ గురించి చూసాము. ఇవాల్టి క్లాస్లో జైన్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ గురించి స్టార్ట్ చేస్తున్నాం. సో ముందు క్లాసెస్ చూడలేదంటే కనుక మీకు ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో కమింగ్ టు ద క్లాస్. జైనిజం అరోస్ ఇన్ 7th century BC ఇన్ ఈస్టర్న్ ఇండియా. సో ఈ జైనిజం అనేది ఈస్టర్న్ ఇండియాలో 7th century BCలో కనిపించిందనమాట, అరోజ్ అయింది. జైనిజం ఫస్ట్ ఎమర్జ్డ్ ఇన్ టు హిస్టారికల్ విజిబిలిటీ, రిజెక్టింగ్ ద రిలీజియస్ కల్చర్ అండ్ రిచువలిజం ఆఫ్ ద ప్రీస్ట్లీ క్లాస్. సో ప్రీస్ట్లీ క్లాస్ యొక్క రిచువల్స్ కానివ్వండి, కల్చర్ని కానివ్వండి రిజెక్ట్ చేస్తూ జైనిజం అనేది ఎమర్జ్ అయింది హిస్టరీ పరంగా చూసుకుంటే. జైన్ మీన్స్ సమ్వన్ హూ వెనరేట్స్ ద జీనాస్. సో కాన్కరర్, జీనా అంటే కాన్కరర్ కిందకు వస్తారు. వాళ్ళని ఎవరైతే వ్యతిరేకిస్తారో, ఆ సిస్టమ్ని ఏదైతే వ్యతిరేకిస్తారో వాళ్ళని జైన్ అంటారు. ఓకే, జీనా ఇన్ దిస్ కాంటెక్స్ట్ రిఫర్స్ టు వన్ హూ బై కాన్కరింగ్ డిజైర్స్ అండ్ అవర్షన్స్ అచీవ్స్ లిబరేషన్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్. సో ఎవరైతే కాన్కరర్ ఉన్నారో వాళ్ళు కోరికలు కానివ్వండి, లేకపోతే ఈ ఇష్టాలు కానివ్వండి, వీటన్నిటి నుంచి లిబరేషన్, ఫ్రీడమ్ అనేది పొందడం అనమాట. ఓకే, అచీవింగ్ సచ్ లిబరేషన్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ జైన్ బిలీఫ్ అండ్ ప్రాక్టీస్. సో జైనిజంలో ఈ ఫ్రీడమ్ అనేది మన థాట్స్ నుంచి, మన కోరికల నుంచి, మన నెగిటివ్ థాట్స్ ఇవన్నిటి నుంచి విముక్తి పొందడం అనమాట. జైన్ మఠాస్ అండ్ బసాడీస్ that existed throughout the country made provisions for the stay, food and religious discourses of ascetics. సో ఈ టెంపుల్స్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు తిరుపతిలో మనకి అన్నదానం అనేది ఉంటుంది, స్టే అనేది ఉంటుంది. అలాగే ఈ జైనిజంలో కూడా ఉండేటివి అనమాట. స్టే అనేది ఉండేది, ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇలా దీస్ మథాస్ ప్రొవైడెడ్ షెల్టర్ అండ్ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్ ఆఫ్ అదర్ ఫెయిత్స్ యాజ్ వెల్. సో వాళ్ళ జైనిజం వాళ్ళకే కాకుండా ఇతర ఈ ఫెయిత్స్లో బిలీవ్ చేసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇతర నమ్మకాలు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ షెల్టర్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. జైన్ మఠాస్ ఆల్సో కేమ్ అప్ విచ్ వేర్ బిగ్గర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ క్యాటర్డ్ స్పిరిచువల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. సో ఇక్కడ స్పిరిచువల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కమ్యూనిటీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్సే. ఓకే, జైనిజం బిలీవ్స్ the soul to be a conscious entity and considers its freedom from karmic bondage the goal of life. సో కర్మ ద్వారానే మన లైఫ్ అనేది ఉంటుంది అనేది జైనిజం వాళ్ళు నమ్మేవాళ్ళు. సోల్కి ఒక కాన్షియస్నెస్ ఉంటుందనేసి నమ్మేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అందులో ఫస్ట్ పాయింట్ మనకి ఎడ్యుకేషన్ ఎట్ ప్రైమరీ లెవెల్. The Jaina monastic life was well organized and an officer known as Pravajyadhyayaka selected student ascetics after careful examination. సో స్టూడెంట్స్ని కూడా కేర్ఫుల్ ఎగ్జామినేషన్ తర్వాతనే సెలెక్ట్ చేసేవాళ్ళు. ఎవరు సెలెక్ట్ చేసేవాళ్ళు? ఆఫీసర్. ఏమని పిలిచేవాళ్ళు ఆఫీసర్ని? ప్రవాజ్యదాయక. ఓకే, ఆఫ్టర్ గెట్టింగ్ అడ్మిషన్ ఏ సూపర్వైజర్ నోన్ యాజ్ ద నిర్యపాక కెప్ట్ ఎ వాచ్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో అడ్మిషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ మీద నిఘా ఉండేదన్నమాట. ఎవరు వచ్చేవాళ్ళు ఆ నిఘాని? నిర్యపాక గారు. ఓకే, ఒక సూపర్వైజర్ అయినా. దే హ్యాడ్ టు మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్స్ ఫర్ డే టు డే నీడ్స్ అండ్ బెగ్ ఫర్ ఫుడ్. సో డే టు డే నీడ్స్కి పిల్లలు వాళ్ళ యొక్క అరేంజ్మెంట్స్ వాళ్ళే చేసుకోవాల్సి ఉండేది. అలాగే ఫుడ్ కావాలంటే బెగ్గింగ్ అనేది చేయాల్సి ఉండేది. స్పైసీ ఫుడ్ వాస్ టు బీ అవాయిడెడ్. సో స్పైసీ ఫుడ్ని తీసుకోరాదు. ట్రైనింగ్ వాస్ గివెన్ టు రిస్ట్రెయిన్ బేసిక్ ఇన్స్టింక్ట్స్ లైక్ యాంగర్, జాయ్ అండ్ సారో అండ్ షో ఈక్వనిమిటీ టు ఆల్ క్రియేటర్స్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. సో మనలో ఉన్న జనరల్ ఎమోషన్స్ ఏంటి? యాంగర్ కానివ్వండి, హ్యాపీనెస్, జాయ్, సారో, సాడ్నెస్, ఇవి కదా. సో వాటిని ఎలా రిస్ట్రెయిన్ చేయాలి, వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్క సర్కమ్స్టాన్సెస్లో అందరి పట్ల ఈక్విటీగా ఎలా ఉండాలి అనేది ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఓకే, దేర్ వాస్ ప్రొవిజన్ ఫర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రైమరీ లెవెల్ టు హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఎ జైన మఠ. సో ప్రైమరీ లెవెల్ నుంచి హైయెస్ట్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ని అందించేవాళ్ళు. ఎడ్యుకేషన్ ఆఫ్ యంగ్స్టర్స్ బిగాన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 years. ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు? 5 years అప్పుడు. ఓకే, ద ఆచార్య ఆర్ ఉపాధ్యాయ ఇనిషియేటెడ్ ద యంగ్ బాయ్స్. సో ఈ అబ్బాయిలు ఎవరైతే ఉంటారో యంగ్ బాయ్స్, వాళ్ళకి ఆచార్య లేదా ఉపాధ్యాయులు గారు బోధించేవాళ్ళు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఎడ్యుకేషన్ ఎట్ ప్రైమరీ లెవెల్. సో
సో సెకండ్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ ఎట్ హయ్యర్ లెవెల్. హౌఎవర్ లెర్నింగ్ ఎట్ ఏ హయ్యర్ లెవెల్ హ్యాడ్ టు బీ ఇన్ సాంస్క్రిట్ ఓన్లీ. హయ్యర్ లెవెల్లో సాంస్క్రిట్లో మాత్రమే బోధించేవాళ్ళు, లెర్నింగ్ అనేది సాంస్క్రిట్లో మాత్రమే జరిగేది. ట్రెడిషన్ మెన్షన్స్ 64 arts a person had to learn and Jains added 8 more to the list. సో ట్రెడిషనల్గా మనం చూసుకుని ఉంటే 64 కళలు అనేటివి మెన్షన్ చేసి ఉంటాయి మనకి. సో జైన్లు ఏంటంటే ఇంకొక 8 కళల్ని యాడ్ చేశారు. స్పెషల్ మెన్షన్ మే బీ మేడ్ టు కెమిస్ట్రీ, సైన్స్, విజ్ఞాన అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్మాల్ మెషిన్స్. సో స్పెషల్ మెన్షన్ అనేది దేనికి ఉండేది అని అంటే కెమిస్ట్రీకి ఉండేది, సైన్స్కి ఉండేది, అండ్ అలాగే స్మాల్ మెషిన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే సబ్జెక్ట్లో ఉండేది. Perhaps the merchant class, the main patrons of Jainism, encouraged the study of these for the promotion of different arts and crafts. సో ఇవన్నీ కళలు ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకోవాలనేసి ఎంకరేజ్మెంట్ అనేది ఉండేది డిఫరెంట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని చదువుకోవడానికి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉమెన్ ఇన్ జైనా సిస్టమ్. ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ ఇన్ ప్రైమరీ లెవెల్, ఎడ్యుకేషన్ ఎట్ హయ్యర్ లెవెల్ చూసాము. ఇప్పుడు ఉమెన్ ఇన్ జైనా సిస్టమ్ గురించి చూద్దాము. ఫ్రమ్ ద టైమ్స్ ప్రియోర్ ఆఫ్ మహావీర, జైనా నన్స్ ఎగ్జిస్టెడ్. సో మహావీర గారి కంటే ముందు నుంచి కూడా జైనా నన్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాండరింగ్ నన్స్ క్రియేటెడ్ కల్చరల్ అవేర్నెస్ త్రూ డిస్కోర్సెస్ విచ్ వర్ అటెండెడ్ బై ఆల్ క్లాసెస్ అండ్ వితౌట్ జెండర్ డిస్క్రిమినేషన్. సో వీళ్ళు కొన్ని కల్చరల్ అవేర్నెస్ అనేది ప్రోగ్రామ్స్ అనేటివి తీసుకునేవాళ్ళు. సో అందరూ దీనికి అటెండ్ అయ్యేవాళ్ళు, జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండేది కాదు. దిస్ టర్మ్ ఈజ్ సిమిలర్ టు ఆర్ఏ ఆర్ ఆర్ఏకే, ఏ లెర్న్డ్ నన్. సో ఇదంతా కూడా లెర్న్డ్ నన్ కిందకు వస్తుంది. వాళ్ళని ఏమంటారు? ఆర్ఏ ఆర్ ఆర్ఏకే. ఓకే, ఇక చూసుకున్నట్టయితే త్రిరత్న ఆర్ 3 gems ఆఫ్ ఇట్స్ టీచింగ్ వేర్ కన్సిడర్డ్ 3 precious principles ఆఫ్ లైఫ్. సో ఈ ప్రోగ్రామ్స్లో త్రిరత్న 3 gems వీటి గురించి టీచింగ్స్ అనేటివి చేసేవాళ్ళు. వీటిని 3 precious principles ఆఫ్ లైఫ్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. 5 vows వ్రత ఆర్ abstinences టు ఇండికేట్ జనరల్ క్యారెక్టర్. జనరల్ క్యారెక్టర్కి 5 vows అనేటివి టీచ్ చేసేవాళ్ళు. అహింస, నాన్ వైలెన్స్ ఈజ్ ద ఫోర్మోస్ట్ వర్చ్యూ ఇన్ ఇండియన్ థాట్, బట్ ఇన్ జైనిజం ఇట్ రిక్వైర్స్ డిస్టింక్ట్ మీనింగ్ అండ్ డెప్త్. ఇట్ ఈస్ నాన్ వైలెన్స్ ఇన్ వర్డ్, థాట్ అండ్ డీడ్. సో అహింస గురించి మనకు తెలిసిందే, కానీ జైనిజంలో ఏంటి అని అంటే ఆ నాన్ వైలెన్స్ అనేది మీ మాటల్లో ఉండాలి, మీ చేతల్లో ఉండాలి, మీ మనసులో ఉండాలి. ఓకే, emphasizing the individualistic aspect, Jainism emphasizes on the development of personality as the final aim. సో మన యొక్క పర్సనాలిటీ అనేది డెవలప్మెంట్ అనేది ఫైనల్ ఎయిమ్ లాగా జైనిజంలో చూసుకునే వాళ్ళు. జైనా టీచింగ్స్ ఆర్ సోషల్ అండ్ టాలరెంట్ అండ్ బిలీవ్ ఇన్ హ్యాపీనెస్ ఆఫ్ ఆల్. సో సొసైటీ పరంగా పేషెన్స్గా ఉంటూ అందరి యొక్క హ్యాపీనెస్లో బిలీవ్ చేసేవాళ్ళు అనమాట ఈ జైనా టీచింగ్స్ అనేటివి. ఓకే, there are 2 levels of discipline depending on the severity of the vows which are different for the monks and of lay life. సో ఎవరైతే మాంగ్స్ అవుతున్నారో వాళ్ళకి, ఎవరైతే మామూలుగా ఉంటున్నారో వాళ్ళకి డిఫరెంట్ వోస్ అనేటివి ఉండేటివి. సో వాటి సివియారిటీ ప్రకారంగా 2 లెవెల్స్ అనేటివి ఉండేటివి అనమాట డిసిప్లిన్లో. ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు గెట్ వన్ సెల్ఫ్ డిసెంటాంగిల్ ఫ్రమ్ కర్మ. జైనిజం బిలీవ్స్ ఇన్ ట్రాన్స్మిగ్రేషన్ ఆఫ్ సోల్. Soul united with karma is called a soul in bondage and is to be redeemed and liberated. మనకు ఆల్రెడీ తెలిసిందే, కర్మ పరంగానే జైనిజం వాళ్ళు నమ్మేవాళ్ళు. ఏ కర్మ చేస్తారో అలా వస్తుంది మనకి అనేసి. సో దాని నుంచి డిసెంటాంగిల్ అవ్వడమే ఎయిమ్ ఆఫ్ లైఫ్ లాగా ఉండేది. తర్వాత జైనిజం సోల్లో ఎక్కువగా బిలీవ్ చేసేవాళ్ళు. ఓకే, సో సోల్ని రిడీమ్ ఎలా చేయాలి, సోల్ నుంచి లిబరేషన్ ఎలా రావాలి మనకి, అంటే మోక్షం ఎలా పొందాలి అనేది ఉండేదన్నమాట. మోక్ష మీన్స్ dissolution of partnership between soul and matter, restoring the ideal character of the జీవ. సో జీవ యొక్క క్యారెక్టర్ని బయటికి తీసుకురావడమే మోక్షం కిందకు వస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు మోక్షం అంటే ఏంటి, మన యొక్క ఫిజికల్ బాడీ నుంచి సోల్ అనేది పార్ట్నర్షిప్లో ఉంటుందన్నమాట అది. సో ఆ సోల్ అనేది లిబరేట్ అవ్వడం మోక్షం కిందకు వస్తుంది. జైనిజం రిజెక్ట్స్ గాడ్ యాజ్ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్, as a need to create the world would be inconsistent with his necessary perfection. Jainism looks upon man himself as God when his inherent powers are fully in bloom. సో జైనిజంలో దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాదు, దేవుడు క్రియేట్ చేసిరు అనేసి నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే దేవుడు ఒక పర్ఫెక్షన్ అనేది చూపించేవాళ్ళు, మనకి పర్ఫెక్షన్ అనేది లేదు కదా. సో మనుషులే వాళ్ళని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ ఫుల్ బ్లూమ్లో ఉన్నప్పుడు అనేది నమ్మేవాళ్ళు. ఓకే, జైనా వ్యూస్ ఆర్ బోత్ relativistic and pluralistic as it recognizes jivas and the material objects. సో సోల్ మరియు మెటీరియల్ ఆబ్జెక్ట్స్ గురించి రికగ్నైజేషన్ ఉంటుంది కాబట్టి
జైన వ్యూస్ అనేటివి చాలా రిలేటివ్గా ఉంటాయి అనేసి అంటున్నారు. ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ జైనిజం ఈజ్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద సోల్ రాదర్ దెన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద యూనివర్స్. సో యూనివర్స్ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ కాదు, మనకి సోల్ యొక్క పర్ఫెక్షన్ అనేది ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ జైనిజం అంటున్నారు. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో జైనిజం గురించి స్టార్ట్ చేశాము. జైన్ యొక్క ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ ఏంటి, అలాగే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ ఎట్ ప్రైమరీ లెవెల్ గురించి చూసాము, ఎడ్యుకేషన్ ఎట్ హయ్యర్ లెవెల్ గురించి చూసాము, అలాగే ఉమెన్ ఇన్ జైనా సిస్టమ్ గురించి చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టు అనిపించినా, హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి, మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.